ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ భారతి. కర్ణాటక విద్యార్థుల్లో దాదాపు 7,000 మంది హెచ్ఐవి కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, ఇది వ్యవస్థకు అలాగే విద్యా వ్యవస్థకు ఒక హెచ్చరికగా మనం చెప్పుకోవచ్చు. అసలు 7,000 కేసులు అంటే మామూలు మాట కాదు. సో ఇదే టాపిక్పై ఇవాళ మనతో పాటు మాట్లాడటానికి మన స్టూడియోలో ఉన్నారు సుమన్ టీవీ ఎడ్యుకేషనల్ హెడ్ అడ్వకేట్ డాక్టర్ నీలిమా ఆర్య గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. హాయ్ భారతి. హలో మా. మొత్తంగా కర్ణాటకలో 7,000 మందికి హెచ్ఐవి సోకిందనేది మనం సోషల్ మాధ్యమాల్లో వింటూనే ఉన్నాం. దానిపై మీరేమంటారు? ఐఎమ్ కాంట్రడిక్టింగ్ యువర్ ఇంట్రడక్షన్ ఆల్సో. మీరు 7,000 మందికి హెచ్ఐవి వచ్చిందని లాస్ట్ 2-3 డేస్ ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ ద న్యూస్. ఓకే. బీయింగ్ ఇంటూ మీడియా ఐ టేకప్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అసలు 7,000 అనేది ఎలా మీరు డిసైడ్ చేస్తారు? ఫిగర్ అనేది పిక్చర్ డిసైడ్ చేయదు. సో అండ్ టాప్ ఆఫ్ దట్ స్టూడెంట్స్కి వచ్చింది అని ఇంకా మరీ మాట్లాడుతున్నారు, విచ్ ఐఎమ్ టోటలీ అగేన్స్ట్. అండ్ ఐఎమ్ అగేన్స్ట్ టు పీపుల్ హూ ఆల్ ఆర్ మేకింగ్ స్టేట్మెంట్స్ అగేన్స్ట్ స్టూడెంట్స్. అసలుకి ఎంత ఫన్నీ ఇన్ఫర్మేషన్ చూస్తున్నానంటే సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ న్యూస్ పీపుల్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాట్లాడుతున్నారు ఈ విషయం గురించి. అసలు ఆ 7,000 ఎప్పటి డేటా? అది క్యుమ్యులేటివ్ డేటానా? ఆ ఏజ్ గ్రూప్స్ ఏంటి? ఏ క్లాస్ పీపుల్ దీనిలో ఉన్నారు? అసలు ఎందుకు వచ్చారు చూడాలి. అసలు డేటా ఏం చెప్తుందంటారు? అది కూడా చూడాలి. అండ్ వై కర్ణాటక ఈజ్ టార్గెటెడ్ ఐ డోంట్ నో, బికాజ్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. వాళ్ళు అవేర్నెస్ క్యాంపెయిన్ కింద యూనివర్సిటీస్లో మీరు టెస్టులు కండక్ట్ చేయండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇది తేలింది. బట్ యాజ్ పర్ నాకో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే మహారాష్ట్ర ఈజ్ టాపింగ్ ఇన్ ద హెచ్ఐవి ఎయిడ్స్. సెకండ్ కమ్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. థర్డ్ కమ్స్ Karnataka. Okay. It's so pathetic that people are talking and targeting Karnataka is targeted. Anni news lo ide headlines. But as Suman TV, as a family, I want to educate the Telugu audience that, you know, I mean, this is only a medical condition. It is not a death penalty. సో 7,000 మందికి హెచ్ఐవి వచ్చింది, కర్ణాటక అంతా అతలాకుతలం అయిపోతుంది, స్టూడెంట్స్ అందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఐఎమ్ సో సారీ, యూ కెనాట్ టాక్ అబౌట్ స్టూడెంట్స్ లైక్ దిస్. మనందరికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే ఉంది. యూ గో ఆన్ విత్ యువర్ క్వశ్చన్స్ నౌ. ఓకే, ఫైన్ మ్యామ్. ఓన్లీ 18 నుంచి 25 ఏజ్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే హెచ్ఐవి సోకిందనేది ఎక్కువగా పొల్యూట్ అవుతుంది. మరి దానికి సంబంధించి ఏమంటారు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ యువర్ ఇంట్రడక్షన్ ఆల్సో. స్టూడెంట్స్ అని 18 to 25 ఇట్స్ ఎ యూత్ ఏజ్ గ్రూప్. ఓకే, యూత్ని దీని మీద మనం బ్లేమ్ చేయడానికి లేదు. బికాస్ జనరలీ దే స్టార్ట్ దేర్ కాలేజెస్, హాస్టల్స్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు, వీళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉండదు. సో స్టూడెంట్స్ని అందరూ టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఐఎమ్ అగేన్స్ట్ దట్. అసలు 18 to 25 ఏజ్ గ్రూప్కి హెచ్ఐవి వచ్చింది అనే దానికే నేను అగేన్స్ట్. బట్ ఇక్కడ రీసెంట్గా ఇప్పుడు వాట్ ఈజ్ ఇన్ ద న్యూస్ మనం డేటా చూసుకుంటే 7,000 పీపుల్కి when the government has announced the campaign for testing campaign ఏదైతే వాళ్ళు పెట్టినప్పుడు ఇది వచ్చిందో రిజల్ట్స్, దిస్ ఈజ్ అ క్యుమ్యులేటివ్ డేటా. దీంట్లో వర్కింగ్ క్లాస్ ఉన్నారు, లేబర్ క్లాస్ ఉన్నారు, డైలీ వేజెస్ ఉన్నారు, ట్రక్ డ్రైవర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హెచ్ఐవి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎయిడ్స్ పేషెంట్ కాదు. So there is a difference between that. So it's in due process. They will be identifying that 18 to 25 స్టూడెంట్స్ అందరికీ వచ్చేసింది. సో ఇది చాలా డేంజరస్ పరిణామం అనేది అసలు వీ బీయింగ్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ మీడియా ప్రొఫెషనల్స్ అసలు మనం ఇలా ఎడ్యుకేట్ చేయకూడదు పీపుల్ని. సో దిస్ ఈజ్ నాట్ ఎ ప్యానిక్, దిస్ ఈజ్ అ టైమ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్. మనం ఒక డిజిటల్ మీడియా యుగంలో, ఒక సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. సో ఇలాంటి యుగంలో ఉన్నప్పుడు సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. వాళ్ళు ఏంటంటే కొత్తగా అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి కాలేజీలకు వెళ్తుంటారు, హాస్టల్స్కి వెళ్తుంటారు, కొత్త ఫ్రెండ్షిప్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఫ్రెండ్షిప్స్ వాళ్ళు చేసేటప్పుడు, అలాంటి కొత్త ఎన్వైరన్మెంట్లో వాళ్ళు తిరిగేటప్పుడు మేబీ దే విల్ హ్యావ్ అ బిహేవియరల్ ప్రాబ్లమ్. దే డోంట్ హ్యావ్ ఎన్ అవేర్నెస్. అసలు ఇదేంటి సబ్జెక్ట్ తెలియకపోవడం. దీని అంతటికి ఏంటంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు టుడే ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. ఇవాళ నేను డాక్టర్ని కాకపోయినా మీరు నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు, బికాజ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ హ్యావ్ దట్ ఎడ్యుకేషన్. సో నేను చెప్పే ప్లేస్లో ఉన్నాను, నాకు అవగాహన ఉంది కాబట్టి మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు.
మ్యామ్, హెచ్ఐవికి ఎయిడ్స్కి ఉన్న తేడా ఏమిటి? బట్ చాలా మందికి వీటికి రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ తెలీదు. సో హెచ్ఐవి ఈజ్ అ హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్. సో ఎయిడ్స్ అనేది ఇట్స్ అన్ అక్వైర్డ్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఏమవుతుందంటే వెన్ ద హెచ్ఐవి ఈజ్ ఇన్ఫెక్టెడ్ అండ్ వెన్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి అన్ ఎయిడ్స్. సో హెచ్ఐవి వచ్చాక ఇట్ విల్ జనరలీ టేక్ 8 to 10 years. కొంతమంది 5 to 15 years అంటారు, కొంతమంది 8 to 10 years అంటారు. దెర్ ఈజ్ అ డిఫరెంట్ స్టాటిస్టిక్స్, బట్ వీ ఓన్లీ ఫాలో వాట్ NACO gives. So when HIV detect అయ్యింది అని తెలిసాక if that person is given proper treatment then he can extend the span of getting ఎయిడ్స్ రాకుండా అతను కాపాడుకోవచ్చు అనమాట. సో దెర్ ఈజ్ అ బిగ్ డిఫరెన్స్. ఇప్పుడు బీపీ రాగానే హార్ట్ అటాక్ రాదు, డయాబెటీస్ రాగానే కిడ్నీలు ఫెయిల్ అవ్వవు. సో హెచ్ఐవి రాగానే ఎయిడ్స్ రాదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇప్పుడు జనరల్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు అంటే సో వాళ్ళకి ఎప్పటి నుంచో అండర్లయింగ్ డిసీజెస్ ఉంటాయి, బీపీ, షుగర్, డయాబెటిక్, ఇవన్నీ అన్కంట్రోల్డ్ డిసీజెస్. వాళ్ళు మెడికేషన్ తీసుకోలేరు అనుకోండి. So they are not following a healthy lifestyle, they are not taking medication. So when they are not taking medication, when they are not following healthy lifestyle, obviously the multiple organs will get affected. Similarly it applies to HIV also. When they are affected with HIV, it is treated properly. It's a medical condition. That's what I'm trying to tell and educate people. ఇది విన్న దగ్గర నుంచి నేను అందరికి ఎడ్యుకేట్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ బ్లేమ్ స్టూడెంట్స్, ప్లీజ్ డోంట్ బ్లేమ్ ద సిస్టమ్స్. ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ అంతే. ఇప్పుడు ఏదైతే 7,000 మెంబర్స్కి హెచ్ఐవి వచ్చిందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న దగ్గర నుంచి కర్ణాటకలో కూడా కావచ్చు, మొత్తం అన్ని కాలేజెస్లో కూడా హెచ్ఐవి టెస్ట్ అనేది పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ దెమ్. ఇప్పుడు యాజ్ పర్ ఇండియన్ ప్రోటోకాల్, హెచ్ఐవి ప్రోటోకాల్స్ ఆర్ హైలీ కాన్ఫిడెన్షియల్. సో పీపుల్ దే మెయింటైన్ ద కాన్ఫిడెన్షియాలిటీ. తప్పే ఉంది. ఇప్పుడు మీరు ఎవ్రీ 30 years అయిపోయినాక అందరూ వెళ్ళి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, బండి షెడ్కి వెళ్ళాలి, మీరు యూ హ్యావ్ టు చెక్ ఆల్ యువర్ వైటల్స్, బ్లడ్ చెకప్స్ అన్నీ చేసుకొని స్ట్రీమ్ లైన్ అవ్వాలి ప్రజెంట్ ఉన్న హెల్త్ కండిషన్స్కి అంటున్నారు. దాంట్లోనే హెచ్ఐవి కూడా ఇంక్లూడ్ చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు ఐ చెకప్స్ చేస్తున్నారు కాలేజెస్లో, యూనివర్సిటీస్లో. అలాగే హెచ్ఐవి టెస్ట్ కూడా. యూ ఎడ్యుకేట్ పీపుల్, వీఆర్ టాకింగ్ అబౌట్ జనరేషన్ జెడ్ అండ్ దిస్ జనరేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్. అండ్ వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పేలోపే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసేసి దాని మీద వాళ్ళు ఒక థియరీ రాసేస్తున్నారు. So they are more educated, they are more aware. So let us not spoil this generation and let us not misguide, misinterpretation చేయొద్దు మనం వాళ్ళని. They are going right. Only thing ఏంటంటే as parents, as teachers, as giving them proper guidance, కొంచెం కరెక్షన్స్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. సో ఈ కౌన్సిలింగ్ క్యాంప్స్ వల్ల ఖచ్చితంగా అవేర్నెస్ వస్తుందని అంటే డెఫినెట్గా వస్తుంది. బికాస్ ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్. ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఉంటాయి, కాస్మోపాలిటన్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యూ ఫ్యామిలీస్ దెర్ ఈజ్ ఎడ్యుకేషన్, ఫ్యూ ఫ్యామిలీస్ దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్. సో ఎట్ ఎ టైం వీళ్ళందరూ ఒక చోటకు వచ్చి చేరినప్పుడు ఏమీ తెలియని వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు, తెలిసిన వాళ్ళు వాళ్ళ గ్రూప్స్ని పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ కూడా వస్తుందో ఆటోమేటిక్గా దే ఫీల్ దట్ వీఆర్ ఆడ్ వన్ అవుట్. ఏమీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, నో ఐఎమ్ ఆడ్ వన్ అవుట్ ఇన్ ద గ్రూప్ అని దే ట్రై టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే కాలేజెస్ అండ్ మేనేజ్మెంట్ దే హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్రోటోకాల్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఇండక్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు వచ్చినప్పుడు. సో అప్పుడే వీళ్ళు ఇది కూడా ఒక ఎడ్యుకేషన్. మనకి ఇదివరకు రాంగ్ టచ్, గుడ్ టచ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు, విమెన్ సేఫ్టీ ఇంక్లూడ్ చేశారు. ప్లీజ్ ఇంక్లూడ్ దిస్ సెక్స్ ఎడ్యుకేషన్ ఆల్సో, హెచ్ఐవి ఎడ్యుకేషన్ ఆల్సో, విచ్ విల్ క్రియేట్ అవేర్నెస్ టు ద న్యూ స్టూడెంట్స్ హూ డోంట్ హ్యావ్ ఎ background of cosmopolitan family background or all these kind of exposure. విద్యార్థులు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడానికి భయపడాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్గా లేదు. దట్స్ వాట్ ఐ సెడ్. యాజ్ పర్ ఇండియన్ ప్రోటోకాల్, every hospital, every diagnostic center, every doctor, they all have to maintain a high confidentiality of the patient. పేషెంట్ ట్రాక్ రికార్డు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఇట్స్ ఎ క్రైమ్. సో దే విల్ నాట్ టెల్. సో మీరు రెగ్యులర్గా డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, సిబిసిలు, ఈ ఎల్ఎఫ్టీలు ఇవన్నీ చేయించుకుంటున్నట్టే ప్లీజ్ ఇంక్లూడ్ దిస్ టెస్ట్ ఆల్సో. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ యూ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్, ఇట్ ఈస్ టు నో లైక్ యువర్ బాడీ ఫంక్షన్, బాడీ ఏం చెప్తుంది, బాడీలో ఏం జరుగుతుంది. బికాజ్ వెన్ యూ గెట్ ఎఫెక్టెడ్ విత్ హెచ్ఐవి you will be immediately not get the symptoms. It will take some time. సో మీరు ఆ పండు పుచ్చిపోయేదాకా వెయిట్ చేసే బదులు ఎలాగో 6 నెలలకో సంవత్సరానికో మీరు టెస్టులు చేసుకుంటున్నారు కాబట్టి
దాంతో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేస్తే యూ కెన్ బి హ్యాపీ, రైట్? యూ విల్ నో యువర్ బాడీ వాట్ ఇట్ ఈస్ సెయింగ్. ఐ మీన్ ప్రైవసీ ఎలా కాపాడతారు అని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇట్ ఈస్ అ థంబ్ రూల్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ రూల్ ఇన్ ఇండియా. దెర్ ఈస్ అ ప్రోటోకాల్ ఫర్ హెచ్ఐవి టెస్ట్కి ఒక ప్రోటోకాల్ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళినా మీరు వెళ్ళినా హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటే మన డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్గా పెట్టాలి. That is a rule given to all the hospitals, to the doctors and to the diagnostic centers. So you definitely don't have to feel ashamed about it. So మనందరం మాట్లాడాలి దీని గురించి. ఇప్పుడు మన స్టేజ్లో ఉండి మనం మాట్లాడి ఇప్పుడు మనం కూడా చేయించుకొని మనందరం చెప్తా ఉంటే పబ్లిక్ అర్థమవుతుంది, ఓహో దే విల్ ఆల్సో ఇంక్లూడ్ దిస్ ఇన్ రెగ్యులర్ టెస్ట్. షుగర్ కానీ బీపీ కానీ వాట్ ఎవర్ ఏదన్నా మనకి ఏదన్నా రోగం వస్తే ఆ సిమ్టమ్స్ అనేవి మనకి తెలుస్తాయి. హెచ్ఐవి వచ్చిన తర్వాత కూడా మనం సాధారణ లైఫ్ అనేది మనం గడపగలుగుతామంటారా? ఓ ఎస్, 100% యూ కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఇఫ్ యూ సీ యూ హ్యావ్ ఇండియన్ సెలబ్రిటీస్, జానబీ గోస్వామి, ప్రదీప్ కుమార్ సింగ్, వీళ్ళని మీరు గూగుల్ చేయండి. వెన్ దే వర్ డిక్లేర్డ్ ఎయిడ్స్, not HIV, AIDS, they carried that status as a celebrity status. Even abroad in India also, లాట్ ఆఫ్ పీపుల్ అండ్ మన సెలబ్రిటీస్ కూడా వాటిని బ్రాండ్ చేశారు. ఇవి మీరు అవేర్నెస్ తీసుకొచ్చారు దీని మీద. డెఫినెట్గా దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ స్టైల్. ఎప్పుడు నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు? ఆఫ్టర్ యూ విల్ బీ డిటెక్టింగ్ హెచ్ఐవి అండ్ యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఇప్పుడు కొత్తగా ATR అని వచ్చింది. దట్ ఈజ్ రెట్రో వైరల్ థెరపీ. when the patient is given retroviral medication and therapies, so there will be a long span. వాళ్ళు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కెరియర్స్ లీడ్ చేస్తున్నారు, జాబ్స్ చేస్తున్నారు, సొసైటీలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, and their life span is very good. I mean, you cannot isolate an AIDS patient or a HIV patient. You only have to treat it as a medical condition like every other condition. ఎగ్జాక్ట్లీ. మెడికల్ వేలో వెళ్తే ఎంత ప్రభావవంతంగా ఉంది అని అంటారు హెచ్ఐవికి? No, there are lot of recent analysis కానీ, recent medications కానీ, recent technologies కానీ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ నార్మల్ కండిషన్. మనమే దాన్ని ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. ఇట్ ఈస్ అంటే ఇదివరకు పాత రోజుల్లో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. పులిరాజాకి ఎయిడ్స్ వచ్చింది, మీకు గుర్తుందో లేదు. దెన్ ఫైనల్గా దే రిమూవ్డ్ ద క్యాప్షన్ ఆల్సో. సో నేనేం చెప్తున్నానంటే, ఇలా ఏదైతే అప్పుడు జరిగిందో మళ్ళీ ఇప్పుడు చేయండి. అంటే మనకి ఇబ్బంది వస్తే తప్ప మనం రియలైజ్ అవ్వమా? ఏదన్నా మన నెత్తిన బండబడితేనే అప్పుడు అందరం రియలైజ్ అవుతాం. అదర్ దెన్ దట్ వీ టాక్ అబౌట్ టెక్నాలజీ, వీ టాక్ అబౌట్ ఎడ్యుకేషన్, వీ టాక్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ టాక్ అబౌట్ సో మెనీ థింగ్స్, హెల్త్ అండ్ ఆల్. సో వై నాట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ రెగ్యులర్ ప్రాక్టీస్లో. అంటే జనరేషన్ మారుతుంది కదా. సో ఐ కమ్ ఫ్రమ్ అనదర్ జనరేషన్, యూ కమ్ ఫ్రమ్ అనదర్ జనరేషన్, మై చిల్డ్రన్ కమ్ ఫ్రమ్ అనదర్ జనరేషన్. సో వెన్ ద జనరేషన్ చేంజెస్, నా జనరేషన్లో ఉన్న క్యాంపెయిన్స్ ఇప్పుడు లేవు, వాళ్ళు తెలుసుకుంటారు, అందరు చెప్పాలి అంటే అవ్వదు. Governments have to take responsibilities, educational institutions have to take responsibilities, as parents we have to take, as media we have to take. Everywhere when there is responsibility, తప్పకుండా అసలు ఇలాంటి డిస్కషన్స్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైతే 7,000 హెచ్ఐవి కేసెస్ బయటపడ్డాయో, సో మిగతా స్టూడెంట్స్ కొంతమంది వీటిల్లో ఇలా చేసిన వాళ్ళకి ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఒక చిన్న జాగ్రత్త చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే హెచ్ఐవి నుంచి మేము బయటపడాలి అని అనుకునే వారికి ఏం చెప్తారు? బయట పడాలి కాదు, అసలు రాకూడదు. అంటే గైస్ ప్లీజ్ హ్యావ్ సేఫ్ సెక్స్. బికాస్ ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా డ్రైవ్ చేయండి నాన్న, హెల్మెట్ పెట్టుకోండి నాన్న, రోడ్లు జాగ్రత్తగా ఎలా ఉంటాయి, వర్షాలు పడ్డప్పుడు గుంటలు ఉంటాయి, లేదంటే ఇలా ఉంటాయి అని చెప్తారు. అండ్ అమ్మాయిలకు కూడా రకరకాలుగా చెప్తారు, మీరు వీళ్ళు అక్కడ టచ్ చేయకూడదు, ఇక్కడ టచ్ చేయకూడదు, ఇలాంటి ప్లేసెస్లో ఉండకూడదు, రాత్రులు బయట తిరగకూడదు. ఇన్ని జాగ్రత్తలు వేరే యాక్టివిటీస్ మీద మీరు పెడుతున్నప్పుడు వై నాట్ సెక్స్ ఎడ్యుకేషన్? సో ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్ అడిగారో, ఇప్పుడు భయపడుతున్నారు రాని వాళ్ళు అని, వచ్చిందా రాలేదా అనేది టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి టెస్ట్ చేస్తే 7,000 మందికి కన్ఫర్మ్ అయిందని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అండ్ టుడే ఐ హ్యావ్ సీన్ ద న్యూస్ దట్ దే ఆర్ మేకింగ్ అ స్టేట్మెంట్ దట్ దిస్ ఈజ్ రాంగ్ అగైన్. ఇప్పుడు మీడియా దీన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసింది, ఇది కాదు న్యూస్ అని వాళ్ళు చెప్తున్నారు. సి వాట్ ఎవర్ మే బి ద న్యూస్, బట్ వీఆర్ డిస్కసింగ్ ద టాపిక్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నా కన్సర్న్ ఏంటంటే, ఆల్ దీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే మీరు 18 to 25 or 35 అంటున్నారో, ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్ ఐ కెన్ సే, నాట్ బాయ్స్ అండ్ గర్ల్స్,
I mean, whether it is male or female, human beings, this will only be transmitted with proper fluids. Human fluid తోనే ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. సో వెన్ యూ నో దాట్, ఈ ఎడ్యుకేషన్ నాకు తెలిసి అందరికీ ఉంటుంది. ఐ మీన్ ద పర్సన్ హూ డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది ఆ నాలెడ్జ్ ఈ బేసిక్ లెవెల్లో కూడా ఉంటుందని నాకు తెలుసు. సో లెట్ us ఎడ్యుకేట్ దెమ్, బ్రింగ్ అవేర్నెస్ విత్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, దెన్ ఐ థింక్ వీ కెన్ రెడ్యూస్ దిస్. చాలామంది అన్నీ చెప్తారు, యాజ్ యూ సెడ్ ఇందాక, జాగ్రత్తగా ఉండండి, గుంటలు ఉంటాయని, వర్షం పడుతుంది. లైక్ తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పిల్లలకి ఈ విషయాలు ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అని అంటారు, ఎలా చెప్పాలి అని అంటారు? ఎడ్యుకేషన్, యూ హ్యావ్ టు టెల్ దెమ్ have safe sex, because once they're adults in this country, because due to our Supreme Court also is giving lot of freedom, people can live with anybody, ఎవరితో అయినా ఉండొచ్చు, లివింగ్ రిలేషన్షిప్స్లో ఉండొచ్చు, పెళ్ళైన వాళ్ళు ఎవరితో అయినా ఉండొచ్చు. వెన్ యూ హ్యావ్ దీస్ మెనీ లిబర్టీస్, ఇంత ఫ్రీడమ్ మనకు వచ్చేసాక, స్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ జెడ్ పీపుల్కి ఏంటంటే, నా వరీ ఏంటంటే ఫ్యూచర్ రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వకూడదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నో లేక ఎవరు చచ్చిపోరు, ఒంటరిగా ఉండి చచ్చిపోతారు. సో అలా ఒంటరిగా ఉండే కండిషన్లు కాకుండా, చూస్ ద రైట్ పార్ట్నర్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్. చూస్ ద రైట్ పార్ట్నర్, ట్రై టు అండర్స్టాండ్ అండ్ జడ్జ్ ద క్యారెక్టర్స్ అండ్ బిహేవియర్స్. ట్రావెల్ చేయండి, హ్యావ్ సేఫ్ సెక్స్ అండ్ సీ దట్ యువర్ బ్లడ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫ్యూజ్డ్. అండ్ ఈ నీడిల్స్ ఏవైతే ఉంటాయో అవి మారకుండా చెక్ చేసుకోండి. ఎప్పుడైనా టెస్ట్కి వెళ్ళినప్పుడు సీ దట్ డిమాండ్ ఫర్ ఎ ఫ్రెష్ నీడిల్. అండ్ ఇలాంటివి చేసినప్పుడు డెఫినెట్గా యూ విల్ నాట్ బీ ఇన్ఫెక్టెడ్. లేదు, ఎలా జనాలకు ఉన్న అపోహలు ఏంటంటే, హక్ చేసుకుంటే హెచ్ఐవి వస్తుంది, సేమ్ క్లాస్ రూమ్లో కూర్చుంటే హెచ్ఐవి వస్తుంది, షేక్ హ్యాండ్ ఇస్తే హెచ్ఐవి వస్తుంది, టాయిలెట్స్ యూజ్ చేస్తే హెచ్ఐవి వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. ఇట్స్ అటర్ నాన్ సెన్స్. ఐ థింక్ ఇది అనవసరంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఆ జ్ఞానం వాళ్ళకు ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ ఇట్స్ అ హీనియస్ క్రైమ్. ఒక క్లాస్లో ఒక అబ్బాయికి హెచ్ఐవి ఉంటే మిగతా 59 మందికి ఏమీ కాదు. యూ కెనాట్ ఐసోలేట్ ద పర్సన్, యూ కెన్ ఓన్లీ ట్రీట్ ద డిసీజ్. యూ కెన్ ఎడ్యుకేట్ ద పర్సన్, యూ మేక్ హిమ్ ఫీల్ హ్యాపీ అండ్ హెల్దీ. అంతేగాని అదేదో ఒకప్పుడు క్షయవ్యాధి వచ్చిన వాళ్ళని దూరంగా పెట్టేవాళ్ళు, ట్యూబర్క్యులోసిస్ వచ్చిన వాళ్ళని దూరంగా పెట్టేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది, వీఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు వాళ్ళందరినీ మనం కలుపుకొని వీఆర్ జస్ట్ ట్రీటింగ్. లెప్రసీ అలా కాదు, ఇలా వాళ్ళకి సెపరేట్ హోమ్స్ ఉన్నాయి, సెపరేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సెపరేట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో సిమిలర్లీ దిస్ ఆల్సో ఫాల్స్ అండర్ ద సేమ్ కేటగిరీ. So you don't have to abandon the person, you just have to make them feel comfortable and then just give them the treatment and give them the education. ఇప్పుడు ఏదైతే కంఫర్ట్ అంటున్నారో అది లేకనే చాలామంది భయపడుతున్నారు. టెస్ట్లకు వెళ్ళాలి అని అన్నా ఎక్కడ మా పేరు బయటపడుద్దో అనే భయంతో చాలా వరకు ఆ టెస్ట్లకి చాలామంది దూరం అయిపోతున్నారు. యా మ్యామ్, హెచ్ఐవిపై సమాజంలో ఉన్న స్టిగ్మా ఎంతవరకు ఉంది అని అంటారు? ఇప్పటికీ ఉంది. దట్ ఈజ్ ఓన్లీ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం, ఇన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నాం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడుతున్నాం, ఇంత జరిగినా స్టిల్ దెర్ ఈజ్ ఎ సోషల్ స్టిగ్మా. దట్ ఈజ్ అ బిగ్ వరీ. ఆ స్టిగ్మా పోయిన రోజే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు అంతదాకా ఎందుకు, ఈవెన్ విమెన్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ అ శానిటరీ ప్యాడ్, మెడికల్ స్టోర్కి వెళ్ళి ఇప్పటికీ చీర కొంగులో చున్నీలో కట్టుకొని వాడు ప్యాకెట్ కవర్లో పెట్టిస్తాడు. డెఫినెట్గా వాడు బ్లాక్ కవర్లో పెట్టిస్తాడు. వై ఈజ్ దాట్? వీ ఆల్ హ్యావ్ టు టాక్ ఆన్ దాట్, రైట్? బికాస్ ఇంకా ఆ స్టిగ్మా ఉన్నప్పుడు ఇది ఎప్పటికి పోతుందో నాకు తెలీదు. సో వెన్ మెన్ ఆర్ టేకింగ్ ద కాండోమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మెడికల్ స్టోర్, వై కాంట్ ఎ ఉమెన్ టేక్ ఎ శానిటరీ ప్యాడ్? షీ కెన్ టేక్, రైట్? తీసుకోవచ్చు కదా. సో అలానే దిస్ ఈజ్ వాట్ ఐ కంపేర్ ది స్టిగ్మా టు ఇట్స్. సో ఇది మనుషుల మైండ్ సెట్కి రిలేటెడ్గా ఉంది. సో ద డే పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద టెక్నాలజీల గురించి మాట్లాడడం మానేసి, యూ జస్ట్ ట్రై టు రిపేర్ యువర్ ఓన్ సింపుల్ ఇష్యూస్. ఇవన్నీ రిపేరబుల్ ఇష్యూస్, ఇవన్నీ అవాయిడబుల్ డిస్కషన్స్. కానీ మనం అవాయిడ్ చేయకుండా మాట్లాడుతున్నాము, అనవసరంగా వాటిని మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నాం, విచ్ ఈజ్ నాట్ నెసరీ. దాన్ని ఎలా తగ్గించాలి అని అంటారు? దిస్ ఈజ్ ఎడ్యుకేషన్. అంటే ఎవరికి వాడు క్వశ్చన్ వేసుకోవాలి అంతే. ఇప్పుడు వెన్ ఎ మ్యాన్ ఈజ్ గోయింగ్ అండ్ బయింగ్ ఎ కాండోమ్ ఫ్రీగా, why can't women go and buy and it? Does she don't have that liberty? She has. So as women we also have to educate, as men they also have to give the freedom. Number 1. Number 2, coming to this HIV, the stigma ante inka idi bhayankaramaina vyada. Is it a death penalty? No, it's not a death penalty. It is a medical condition. When it is a medical condition,
యూ హ్యావ్ టు ట్రీట్ హిమ్ లైక్ అ పేషెంట్, యాజ్ అ హెల్దీ పేషెంట్. ఇప్పుడు డయాబెటీస్ ఇందాక నేను చెప్పినట్టు, డయాబెటీస్ రాగానే కిడ్నీలు పాడైపోవు, లంగ్స్ పాడైపోవు, ఇంకా మిమ్మల్ని కీమోల్కిను వాటికి పంపరు. దెర్ ఈజ్ అ ప్రాసెస్. ఒక మెట్ఫార్మిన్ ఇస్తాడు, ఇంకోటి ఏదో ఇస్తాడు, మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం వాడమంటాడు, వాకింగ్ చేయమంటాడు, ప్రాపర్గా తినమంటాడు. ఇవన్నీ చేయకపోతే డెఫినెట్గా కిడ్నీలు పోతాయి. సిమిలర్లీ బీపీ రాగానే బీపీ ట్యాబ్లెట్ ఇస్తారు, వెంటనే హార్ట్ అటాక్ రాదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రాసెస్. వెన్ యూ ఆర్ ఎఫెక్టెడ్ యాజ్ అ హెచ్ఐవి, you have to get ATR treatment and then see that you are controlling the virus into your body. బాడీలోకి వైరస్ స్ప్రెడ్ కాకుండా నువ్వు చూసుకుంటే, ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ అసలు నీకు నువ్వు ఇనిషియేట్ చేసి హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలి. ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ కంట్రీ, బికాస్ ఇట్స్ అన్ అలార్మింగ్. ఎంతో కొంత నిజమైతే ఉంది కదా కర్ణాటక న్యూస్లో, ఏమీ లేకుండా రాదు. మొత్తాన్ని నేను ఐఎమ్ నాట్ స్నబ్బింగ్ ద న్యూస్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్ ద టోటల్ న్యూస్ ఈజ్ నాట్ ద స్టోరీ. దెర్ ఈజ్ అన్ అదర్ న్యూస్, దాని గురించి మనం మాట్లాడాలి అని చెప్తున్నాను, దానికే మన అనాలిసిస్. సో మొత్తం న్యూస్ని స్నబ్ చేయకుండా ఎంతో కొంత వార్త మన పక్క రాష్ట్రంలో వచ్చింది కాబట్టి, మన రాష్ట్రం సెకండ్ స్టేజ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ టాపింగ్ ఇన్ ద నెంబర్ 2 పొజిషన్ యాజ్ పర్ నాకో రిజల్ట్స్. నాకో స్టాటిస్టికల్ రిపోర్ట్, ఫస్ట్ ఈజ్ మహారాష్ట్ర, సెకండ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ ఈజ్ కర్ణాటక. పాపం వాళ్ళ థర్డ్ స్టేజ్లోనే ఉన్నారు, మనమే సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సో ఎలాగో డిస్కషన్ మన పక్క రాష్ట్రంలో వచ్చింది కాబట్టి, అసలు ఫస్ట్ ఇండివిజువల్గా మనందరం మొదట చేయాల్సిన పని ఏంటంటే, గో గెట్ హెచ్ఐవి టెస్ట్. అది నువ్వు తప్పు చేసావా అని డౌట్తో కాదు, నీ బాడీ ఏం చెప్తుంది, నీ బాడీలో ఏం మార్పులు వచ్చాయి, తెలుసో తెలియకో ఎక్కడన్నా ఏదన్నా తప్పు జరుగుంటే ట్రీట్ చేయండి దాన్ని. యూ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ అ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్. ఓకే, ఎర్లీ టెస్టింగ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని అంటారు? దే విల్ బీ లైక్ అస్ ఓన్లీ. ఎర్లీ టెస్టింగ్ వల్ల దే విల్ లివ్ అ నార్మల్ లైఫ్ లైక్ అస్, వాట్ వీఆర్ డూయింగ్. చక్కగా వాళ్ళు చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఫ్యామిలీ నడపచ్చు. దే కెన్ డూ వాట్ యూ అండ్ మీ డూయింగ్ ఇన్ ద సొసైటీ, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు డూ. ఓకే, ఈ వార్తల వల్ల యువతకి ఇవ్వాల్సింది అంటే ఈ నేపథ్యం ఏంటి అని అంటారు? యు ఆర్ ఆస్కింగ్ మై మెసేజ్. ఈ నేపథ్యం ఏం లేదు, దిస్ ఈస్ బీన్ క్రియేటెడ్ అండ్ హైప్డ్ ఇన్ఫర్మేషన్. దో దెర్ ఈజ్ 10 to 20% information is there. Unnecessarily the media is magnifying this, making big headlines. 7,000 మందికి హెచ్ఐవి వచ్చింది కర్ణాటక రాష్ట్రంలో, కాలేజీలు స్కూళ్ళు అన్నీ అతలాకుతలం అయిపోతుంది. దిస్ ఆల్ నాన్సెన్స్. ప్లీజ్ స్టాప్ దిస్. యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ యాజ్ అన్ పేరెంట్, యాజ్ అ రెస్పాన్సిబుల్ మీడియా జర్నలిస్ట్, వాట్ ఐ టెల్, guys, please have safe sex because relationships are important and meeku telsinant information maaku kuda teliyadu. You are all alert. Valla daggara every information the students have, this 18 to 25 years of age group, they are updated with the information. And please carry your materials or your knowledge. Don't get panic with the situation. You try to educate yourself and have protected sex. That's what I can tell them. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు అండ్ చాలామందికి ఎర్లీ టెస్టింగ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. My pleasure and I wish you all good luck.